మన కెరియర్ కి సంబంధించిన ఏ డిసిషన్ అయినా, ఏదో మనం ఒక పెళ్లికి వెళ్తే ఒక బంతి భోజనం అంటారు. సో మనం కూర్చుంటే బజ్జీలు, పునుగులు, పాయసం, రైస్ అన్ని పెడుతూ ఉంటారు. అది మనకు నచ్చిందా లేదా అనవసరం, వాళ్ళు బంతి భోజనంలో పెట్టుకుంటూ వెళ్తారు. లైఫ్ ని ఎప్పుడు అలా ట్రీట్ చేసుకోకూడదు. అదే బఫెట్కి వెళ్తే మనకు నచ్చిన ఐటమ్స్ మన ప్లేట్ లో మనం పెట్టుకుంటాం. ఎవ్రీథింగ్ మనకు నచ్చింటుంది ఆ ప్లేట్. సో మన కెరీర్ అయినా, మన గోల్ అయినా, మన టార్గెట్ ఏదైనా కూడా మనకు నచ్చినట్టు మన లైఫ్ లో ఫిక్స్ అవ్వగలిగితేనే అది జీవితాంతం మనం హ్యాపీగా ఉంటాం. సో మన కెరియర్ ని ఎవరి కోసం మనం సాక్రిఫైస్ చేయొద్దు. అది ఏదైనా, అది ఏ ఫీల్డ్ అయినా, మీరు అనుకున్నది మీరు రీచ్ అవ్వాలంటే అది మీ డెసిషన్, మీకు నచ్చింది, మీరు ఫోకస్డ్ గా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నాకు బాగా ఇష్టమైన డైలాగ్ పూరి జగన్నాథ్ గారు రాశారు, బిజినెస్ మ్యాన్ లో ఉంది. మన ఎయిమ్ 10th మైల్ అయితే, మన టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. వాట్ దిమ్మ తిరిగిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ట్రై టు బీ అంటే పెద్ద దాంట్లో ఉండటానికి మనం ఎప్పటి నుంచే ఫోకస్ పెట్టుకుంటే మంచిది. అంటే నలుగురులో ఉంటాం కరెక్టే, బట్ నలుగురు కంటే పైన ఉండాలి అనుకోవడం అనే యాటిట్యూడ్ అనేది డెఫినెట్ గా మనల్ని ఒక ఫ్రంట్ పేజ్ కి తీసుకొస్తుంది.